నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై నవోదయ హాస్పిటల్స్. ఈ రోజు సుఖీభవలో హోమియోతో సుఖనిద్ర సొంతం, ఆస్తమా అదుపు, తల గాయాలు తక్షణ చర్యలు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఇంకా హెల్త్ టిప్. జీవితపు ఆఖరి మజిలీ అయిన వృద్ధాప్యంలో కంటి నిండా కమ్మగా నిద్రపోవటం అనేది ఇవాళ చాలా మందికి తీరని కలగా మారిపోతోంది. హై బీపీ, షుగర్, కీళ్ల నొప్పులు వంటి కుంగదీసే ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదంటే ఒంటరితనం, కుంగుబాటు వంటి మానసిక ఇబ్బందులు కావచ్చు. ఇవన్నీ కంటికి కొనుకును దూరం చేస్తున్నాయి. ఫలితంగా వృద్ధాప్యం చాలా మందికి శాపంగా మారుతోంది. వృద్ధాప్యంలో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే నిద్రలేమికి హోమియో వైద్యం చెబుతున్న చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర అలసిన తనువును, సొలసిన మనసును సేదదీర్చే సంజీవని, బడలికను, బాదరబందీలను మాయం చేసే పరుసవేది. అందుకే నిద్రను జీవుల పాలిట కల్పతరువుగా అభివర్ణిస్తారు. నిజమే, మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. పగలంతా పడ్డ శ్రమ తాలూకు ఇబ్బందులన్నీ నిద్రించే సమయంలోనే మటుమాయమై శరీరం, మనసు తిరిగి రీఛార్జ్ అవుతాయి. అందుకే మనిషికి కనీసం 6 గంటల నుంచి 8 గంటల దాకా నిద్ర అవసరం. అయితే వచ్చిన చిక్కేమిటంటే, నేటి మన జీవన శైలిలో చాలా మందికి నిద్ర పట్టకపోవటం అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది. ముఖ్యంగా వయసు పైబడి జీవితపు ఆఖరి మజిలీలో ఉన్న వాళ్లల్లో చాలా మందికి కంటి నిండా కునుకు కరువు అవుతోందన్నది చేదు నిజం. నిద్రలేమి గురించి ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. మనిషికి ప్రధానమైనటువంటి అంశాల్లో ఆహారం, విహారం, నిద్ర, మైథునాలు. మామూలుగా పస్తుండి ఏం ఆహారం తీసుకోకుండా 40-50 రోజులు కూడా బతకడం సహజమే, కానీ 20 రోజులు కూడా బతకలేరు నిద్ర లేకపోతే. నిద్ర ఆహారం కంటే కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. నిద్ర పట్టకపోయినట్టయితే ప్రత్యేకమైనటువంటి ఔషధాలు హోమియోలో ముఖ్యంగా ముందుగా చెప్పుకోదగింది ఎకనైట్, తర్వాత ఆర్సెనికం, తర్వాత బెరైటెకార్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఓపియం. ఈ ఔషధాల గురించి చెప్పుకునేటప్పుడు ఎక్కువగా వృద్ధాప్యంలో నిద్ర కానీ కరువైనట్టయితే ఇవి ప్రత్యేక ఔషధాలుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముందుగా ఆలోచించదగినటువంటి ఔషధం ఎకనైట్. ఎందుకంటే వృద్ధాప్యంలో సాధారణంగా నిద్ర పట్టకపోవటం, తర్వాత ఆందోళనతో కూడినటువంటి కలలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ముఖ్యంగా ఆలోచించదగినటువంటి ఔషధం ఎకనైట్. వృద్ధాప్యంలో కొంతమందికి ఇన్సెక్యూరిటీ అది ఎక్కువగా బాధ పెడుతుంటుంది. ఇన్సెక్యూరిటీ ఉండి నిద్ర పట్టకపోతే ఆర్సెనికం ఆల్బమ్. తర్వాత వాళ్లకు నిద్ర పట్టింది అనుకోండి, కొద్దిగా పట్టిన వెంటనే ఒక షాక్ లాగా మెలకు వచ్చేస్తుంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆర్స్ ఆల్బును ఎంపిక చేసి వాడుకోవాలి. వృద్ధాప్యంలో నిద్ర పట్టకపోవటమే కాకుండా వాళ్ళకి ఒక రకమైనటువంటి మూత్రం మీద కంట్రోల్ ఉండదు, విరోచనం మీద కంట్రోల్ ఉండదు. ఒక రకంగా దాన్ని యూ కెన్ కాల్ ఇట్ ఓల్డ్ ఏజ్ పెరాలిసిస్. ఈ ఓల్డ్ ఏజ్ పెరాలిసిస్ లక్షణాలు వచ్చి నిద్ర కానీ తక్కువైతే బెరైటెకార్ ఆలోచించాలి. వాళ్లకు ఊరికే చొంగగారుతుంటుంది. తర్వాత నిద్రలో మాట్లాడుతుంటారు, దే టాక్ డ్యూరింగ్ స్లీప్. తర్వాత మనుషులు మానసికంగా మరుగుజ్జులుగా ఉంటారు, తర్వాత శారీరకంగా కూడా మరుగుజ్జులుగా ఉంటారు, నిద్ర పట్టక బాధపడుతుంటారు. ఇది బెరైటెకార్ వ్యక్తుల యొక్క లక్షణాలు. అది నిద్ర పట్టకపోతే వాళ్ళకి అది వాడుకోవాలి. తర్వాత హారిబుల్ డ్రీమ్స్, నిద్రపోతుంటారు, చాలా భయంకరమైన కళ్ళు వస్తాయి, గుండె దడబుడుతుంది, లేచిపోతుంటారు. వాళ్ళకి సల్ఫర్ వాడాలి. వాళ్ళకి చాలా నిద్ర తక్కువ, వాళ్ళకి ఏ పాటి శబ్దం అయినా కానీ వెంటనే మెలకు వచ్చేస్తుంటుంది, చర్మవ్యాధులు ఎక్కువ. వృద్ధాప్యం వచ్చిన వాళ్ళకి సెక్స్ మీద కోరిక తగ్గదు.
ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నిద్ర చాలా తక్కువగా ఉంటుంది, చాలా తేలిగ్గా డిస్టర్బ్ అవుతుంటుంది, నిద్ర పట్టదు. వాళ్ళకి అయితే ఏమిటి అంటే పగలు నిద్ర ఎక్కువగా నిద్రమత్తుగా ఉంటుంది. తర్వాత నిద్ర పడుతుంది కానీ వాళ్ళకి తృప్తి ఉండదు. ఇది ఒక రకమైనటువంటి లక్షణం. వీళ్ళకి ఫాస్ట్నెస్ ఆలోచించాలి. వాళ్ళకి కళల్లో ఏదో జంతువులు వచ్చినట్టు కరిచినట్టు ఇట్లాంటి కళలు వస్తూ ఉంటాయి, మంటలు, తర్వాత ఏదో నెత్తురు, ఇట్లాంటి భయంకరమైన కళలు వస్తుంటాయి. నిద్ర పట్టినట్టే ఉంటుంది, నిద్ర పట్టదు. అయితే పగలు ఎక్కువగా నిద్రపోతుంటారు, రాత్రిపూట నిద్ర పట్టక బాధపడుతుంటారు. ఫాస్ట్నెస్ వ్యక్తులకు అది. తర్వాత కొంతమంది నిద్రలో లేచి తిరుగుతుంటారు, దీన్ని సోమ్నాంబులిజం అంటాం. వాళ్ళకి ఎప్పుడో జరిగినటువంటి ఏదో ఒక సంఘటన, ఒక భయంకరమైనటువంటి సంఘటన ఇప్పటికి కూడాను వాళ్ళకి ఇంకా భయం వేస్తూనే ఉంటుంది. కళలు కూడా వీళ్ళకి విచిత్రం. నల్లటి జంతువులు అంటే క్యాట్స్ కావచ్చు, డాగ్స్ కావచ్చు, ఈ కళలతో బాధపడుతుంటారు. బెరైటా కార్బ్ వృద్ధాప్యంలో నిద్రలేమికి మరొక మంచి ఔషధం. బెరైటా కార్బ్ వ్యక్తులకు మత్తుగా ఉంటుంది, కానీ ఒక పట్టాన నిద్ర పట్టదు. ఆకలి ఉన్నా సరిగా తినలేరు. పక్షవాతం బారిన పడిన వాళ్ళకి బాగా పనిచేస్తుంది. శారీరకంగా మానసికంగా దుర్బలత్వం ఉంటుంది. మలమూత్రాదులపై నియంత్రణ ఉండదు. నోటి నుంచి సొంగ కారుతూ ఉంటుంది. నోటితో గాలి పీల్చుకుంటూ ఉంటారు. ఇలాంటప్పుడు బెరైటా కార్బ్ వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. నిద్రలేమికి మరొక మంచి ఔషధం సల్ఫర్. సల్ఫర్ వ్యక్తులది కోడి నిద్ర. చిన్న శబ్దానికి సైతం ఇట్టే లేచి కూర్చుంటారు. పగలంతా కునుకుపాటు పడుతూ ఉంటారు. నిద్రలో ప్రమాదానికి గురవుతున్నట్లుగా కలలు కంటూ ఉంటారు. చర్మ వ్యాధులతో బాధపడుతూ ఉంటారు. దుడుకుదనం పాళ్లు ఎక్కువ. ఈ లక్షణాలకు సల్ఫర్ మంచి ఔషధం. నిద్ర పట్టినా సుఖంగా అనిపించని వాళ్ళకి ఫాస్ఫరస్ మంచి ఔషధం. జంతువులు కరిచినట్లు, కాటేసినట్లుగా మంటలు, రక్తంతో కూడిన పీడకలలు వెన్నాడుతుంటాయి. నిద్ర పట్టకపోవడంతో బాధలు ఉద్రేకిస్తుంటాయి. నిద్రలో లేచి తిరుగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కుడివైపు తిరిగి పడుకుంటే గాని వీరికి నిద్ర పట్టదు. ఈ రకమైన బాధలకు ఫాస్ఫరస్ బాగా పనిచేస్తుంది. నిద్రమత్తుగా ఉండి నిద్ర పట్టక సతమతమయ్యే వారికి ఓపీఎం ఒక మంచి ఔషధం. నిద్రలో ఊపిరి ఆగిపోయినట్లయి ఉన్నట్టుండి లేచి కూర్చుంటారు. మాట ముద్దగా వస్తుంటుంది. నిద్రలో విపరీతంగా గురక పెడుతుంటారు. ఈ బాధలకు ఓపీఎం బాగా పనిచేస్తుంది. ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం పేరేదైనా సమస్య మాత్రం ఒక్కటే. అది ఊపిరి కోసం ఉక్కిరి బిక్కిరి అయిపోవటం. ఆస్తమాతో బాధపడుతున్నప్పుడు ఎక్కడా ఒక చోట కుదురుగా కూర్చోలేం, స్థిమితంగా నిల్చోలేం, హాయిగా స్వేచ్ఛగా గాలి పీల్చుకోలేం. మొత్తంగా ఆస్తమా జబ్బు మన పాలిట ఒక పెద్ద నరకం. ఉబ్బసం ఉధృతమైతే క్షణం ఒక యుగంలా గడపాలి. ఊపిరి కోసం ఒడ్డున పడ్డ చేపలా విలువెల్లాడాల్సి వస్తుంది. అయితే ఆస్తమాను సత్వరమే గుర్తించి సకాలంలో చికిత్స మొదలు పెడితే ఉబ్బసాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవటంతో పాటు నిండు జీవితాన్ని హాయిగా గడపచ్చు. ఆస్తమాను అదుపులో ఉంచుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆస్తమా పేషెంట్స్కి, నాన్ ఆస్తమా పేషెంట్స్కి ఇన్హేలర్స్ వాడటం కానీ, మందులు వాడటం కానీ ఇంట్లో చేస్తూ ఉంటారు. అయినా మనకి వింటర్ సీజన్ రావడం కానీ, ఎలర్జిక్ రియాక్షన్స్ ఎక్కువ అవడం కానీ, అవి బాగా శ్వాస తీసుకోవటం కష్టమయ్యి రెస్పిరేటరీ డిస్ట్రెస్లో ఉన్నప్పుడు ఇమీడియట్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వెళ్తే అక్కడున్న నిపుణులు ఇమీడియట్గా నెబులైజేషన్ స్టార్ట్ చేసి స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వటం, మిగతా ఇంజెక్షన్స్ ఇవ్వటం, వెంటిలేటర్ సపోర్ట్ తీసుకోవటం, ఇవన్నీ తీసుకుని మనం సపోర్ట్ ఇవ్వగలిగితే మనకి బయటపడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. తలకు తగిలే దెబ్బలు, గాయాల విషయంలో ఏ కొంచెం అశ్రద్ధ చూపించినా కొన్ని సందర్భాల్లో అది ఏకంగా ప్రాణాపాయానికే దారితీస్తుంటుంది. మనలో చాలా మంది తల నుంచి రక్తం కారితేనే ప్రమాదమని, లేకపోతే ఎలాంటి హాని లేదని అనుకుంటారు. నిజానికి అది ఒట్టి నమ్మకం మాత్రమే. రక్తం కారకపోయినా లోపల తీవ్రమైన గాయాలు అయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. తలకు దెబ్బలు తగిలి గాయాలైనప్పుడు ఆసుపత్రికి వెళ్లేలోపు వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, అది రకరకాల కారణాల వల్ల అయింది. పైన పడిపోవచ్చు, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవ్వచ్చు, ఏదో కొట్లాట వల్ల అయింది, తలకు గాయమైంది. పేషెంట్ని ఎమర్జెన్సీ వార్డులో తీసుకొచ్చినప్పుడు
కొన్ని తక్షణ కర్తవ్యం, తక్షణ అవసరాలు చూసేటువంటి పద్ధతి చాలా అవసరం ఉంది. పేషెంట్ రాగానే రక్తపోటు ఎలా ఉంది, పల్స్ ఎలా ఉంది, సరిగ్గా గాలి తీసుకుంటున్నాడా లేదా, శరీరంలో మిగతా భాగంలో ఏదైనా గాయాలు ఉన్నాయా, తలకు ఒకటే కాదు కాలు కానీ చెయ్యి కానీ ఇంకేదైనా ఈ పెల్విస్ భాగంలో కానీ ఎక్కడైనా ఇంకా మిగతా ఇబ్బందులు, ఛాతికి కానీ పొట్టలో కానీ దెబ్బ కానీ తగిలిందా అని చూడడం, అసెస్మెంట్, దాన్ని ఆంగ్లంలో జనరల్ సర్వే అంటారు, చాలా ముఖ్యం. పాలిట్రామా, ఒకదానికంటే ఎక్కువగా ఇబ్బందులు వచ్చినప్పుడు చూసేటువంటి టీమ్స్ వచ్చాయండి. దానికి వాళ్ళు ABC అంటారు. ఏ అంటే ఎయిర్ వే, B అంటే బ్లడ్ ప్రెషర్, C అంటే సర్క్యులేషన్. ఈ 2-3 కూడా మనం చెక్ లిస్టు ఏదైతే ఉందో చూడకుండా పేషెంట్ని తొందరపడి టెస్టులకి వీటికి చేయటం అనేది తప్పు. చాలా ముఖ్యం. బీపీ తక్కువ ఉండగా పేషెంట్ని పక్కన ఉన్న సిటీ స్కాన్ రూమ్కో లేకపోతే ఇంకొక MRI కోసమో షిఫ్ట్ చేయడం అనేది సరైన సలహా కాదు, సరైన పద్ధతి కూడా కాదు. పూర్తిగా ట్రామా టీం అన్నది అందరూ చూసేటువంటి అందరు విభాగాలు వాళ్ళు చూడాలి. ఏది కూడా ఇంకా మిగతా ఇంజరీస్ అన్న లేవు, బీపీ నార్మల్ ఉంది, పల్స్ నార్మల్ ఉంది, గాలి సరిగ్గా తీసుకుంటున్నాడు అన్న తర్వాతే. గాలి తీసుకోవట్లేదు అనుకోండి, ముందు చెప్పిన 4-5 కాకుండా ఉంటే ఎనస్థీషియాలు వచ్చి గొంతుకు లోపలికి చూపేయాలి, ఇంట్యుబేషన్ అంటాం. అది వేస్తే మెయిన్ ఇబ్బంది మనం గట్టెక్కినట్టే. దురదృష్టం ఏమిటంటే 2018 సంవత్సరంలో కూడా హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల క్యాచ్మెంట్ ఏరియా ప్రాంతంలో నుంచి తెలంగాణ రాష్ట్రం కానీ లేకపోతే కర్ణాటక కానీ అప్పుడప్పుడు మహారాష్ట్ర గారి నుంచి వచ్చేటువంటి పేషెంట్ని చూస్తే జాలేస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి 2 కంటి పాపలు పెద్దవైపోవడం, గాలి తీసుకోవడానికి ఏదైతే ఉండేటువంటి ట్యూబ్ ఎయికన్నా రావడం ఈ రోజున కూడా జరుగుతుందంటే ఇది శోచనీయం. అంటే ఇది తెలియక కాదు, అక్కడ ఏమిటంటే తలనొప్పి, తల దెబ్బ అనేసరికి దాని గురించి ఆలోచన తప్ప మిగతా ఇబ్బందులు కూడా ఒక దృష్టి పెట్టాలి, గాలి తీసుకుని దాని మీద కూడా దృష్టి పెట్టాలి. అంత దూరం అన్ని 100 కిలోమీటర్లు ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో ఏదైనా అవాంతరం వచ్చేదానికి ఆస్కారం ఉంటుందని అందరు కానీ ఆలోచిస్తాయి. ఈ ఇబ్బందిని మనం గట్టెక్కినట్టు అవుతుంది. వయసులో ఉన్నప్పుడు చకచక అడుగులేసుకుంటూ నడిచేస్తాం. నడకలో ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఒక వయసు వచ్చాక మోకీళ్లలో అరుగుదల మొదలయ్యాక నడక వేగం తగ్గటమే కాదు, పోటెత్తే నొప్పుల మూలంగా కూర్చుని లేవడం కూడా కష్టమైపోతుంది. వయసుతో పాటు మోకీళ్లలో వచ్చే అరుగుదలను డాక్టర్లు ఆస్టియోఆర్థరైటిస్గా పిలుస్తారు. మోకాళ్ల అరుగుదల దశలను బట్టి మందులు, ఫిజియోథెరపీలు మొదలుకొని కీలు మార్పిడి వరకు ఇవాళ మన ముందు అనేక పరిష్కార మార్గాలు ఉన్నాయి. మోకాలు ఒక అద్భుతమైన అమరిక. శరీరం బరువును ఎక్కువగా తీసుకుని మనిషి నిలబడడానికి అవసరమైన అవయవం. అత్యంత సంక్లిష్టమైన నిర్మాణం కూడా. రోజువారీ కార్యక్రమాలలో మనకు తెలియకుండానే దాన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటాం. శరీరం బరువులో అత్యధిక భాగం దానిపై పడడం, విచక్షణారహితంగా దాన్ని ఉపయోగించడం వల్ల దానిపై పడే భారం కూడా ఎక్కువే. ఇటీవల పెరుగుతున్న స్థూలకాయం, బహుళ అంతస్తులలో నివాసం, ఎగుడు-దిగుడు ప్రాంతాలలో నడక వంటి కారణాలతో మోకాలిలో నొప్పి సమస్య పెరుగుతోంది. ఫలితంగా కొద్ది దూరం నడవడం, కాసేపు స్థిమితంగా కూర్చోవడం, సులువుగా పైకి లేవడం, మెట్లెక్కడం వంటి చిన్న చిన్న పనులే మన పాలిట అతిపెద్ద కష్టాలుగా మారుతున్నాయి. సామాజిక సమస్యగా పరిణమిస్తున్న మొండి మోకాళ్ల నొప్పులకు చాలా కారణాలే ఉన్నా వాటన్నింటిలోకి మోకీళ్ల చుట్టూ రక్షణగా ఉండే మృదులాస్థి దెబ్బతినిపోవడం అన్నదే ఎక్కువగా కనిపిస్తోందని చెబుతున్నారు డాక్టర్లు. ఎవరిలో మోకాళ్ళ నొప్పి అప్పుడే స్టార్ట్ అవుతుంది, ఎవరిలో వైద్యం తీసుకోవాలి, ఎవరిలో ఆపరేషన్కి వెళ్ళాలనేది మనం చూసినట్టయితే ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఈ మోకాళ్ళ అరుగుదలను స్టేజ్ 1 అని మనంగా చూసినట్టయితే ఫస్ట్ ఇప్పటివరకు నొప్పి లేకుండా ఉన్నటువంటి పేషెంట్స్ మెట్లు ఎక్కేటప్పుడు కానీ, మెట్లు దిగేటప్పుడు కానీ, కింద కూర్చొని లెగిచేటప్పుడు కానీ, ఇండియన్ టాయిలెట్స్లోంచి లెగిచేటప్పుడు కానీ, సాధారణంగా నడకతో పాటు ఎగుడు దిగుడులో నడిచేటప్పుడు మోకాళ్ళ నొప్పులు రావటం కానీ, ఇవన్నీ చూసినట్టయితే వారిని ఫస్ట్ స్టేజ్ అంటాం. ఈ స్టేజ్లో కానీ మనం గమనించుకున్నట్లయితే ఎవరైతే ఊబకాయంగా ఉంటారో వాళ్ళు బరువు తగ్గటం, ఎవరైతే స్మోకర్స్, ఆల్కహాల్స్ ఉంటారో అవి తగ్గించుకోవటం, వాటితో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసినట్టయితే ఈ స్టేజ్లోనే చాలా వరకు ఇక్కడితో ఆగిపోయే అవకాశం ఉంది. స్టేజ్ నెంబర్ 2 అంటే ఈ స్టేజ్లో ఎలా ఉంటుందంటే నొప్పి కంటిన్యూస్గా ఉండటం, హాల్లో నుంచి కిచెన్లోకి వెళ్ళే వరకే కాళ్ళు నొప్పులు రావటం, మెట్లు ఎక్కటం కానీ దిగటం కానీ వెళ్ళేటప్పుడు విపరీతమైన నొప్పులు రావటం, ఒకే మెట్టు మీద 2 కాళ్ళు పెట్టి ఎక్కాల్సిన పరిస్థితి రావటం, మోకాలు బిగుసిపోయినట్టు ఉండటం కానీ,
ఈ స్టేజెస్ వచ్చినట్లయితే దీన్ని సెకండ్ స్టేజ్ అంటాం. ఎక్స్రే తీసుకున్నప్పుడు ఎముకల మధ్యలో ఉన్న స్పేస్ తగ్గినా, లేకపోతే ఆస్టియోఫైట్స్ అంటే ఎముకల్లో పెరుగుదల ఎక్కువగా చూడటం కానీ, మూడవది లూజ్ బాడీస్ అంటే కొన్ని చిన్న చిన్న ఎముక ముక్కలు జాయింట్ ఏర్పడటం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఈ స్టేజ్లో కానీ మనం ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కొంత మందుల ద్వారా, కొంత ఫిజియోథెరపీ ద్వారా, కొన్ని పనులు చేయకపోవడం మూలంగా ఎవరైతే స్టేజ్ 2లో ఉంటారో వాళ్ళు అసలు ఇండియన్ టాయిలెట్ ఆపేసి వెస్ట్రన్ టాయిలెట్కి వెళ్ళటం కానీ, రెండోది కింద కూర్చొని భోజనం చేయటం, కింద కూర్చొని చేసే పనులన్నింటినీ కూడా టేబుల్ మీద చేసుకునే అవకాశం ఎక్కువగా ప్రయత్నం చేయాలి. యోగా చేసేవాళ్ళు పద్మాసనాలు, వజ్రాసనాలు అనేది కంపల్సరీగా అసలు ఈ స్టేజ్లో వేయటం మానేయాలి. స్టేజ్ 3 అంటే ఇంకా మీరు ట్యాబ్లెట్స్ వేసుకున్నా, ఇంజెక్షన్స్ వాడుతున్నా మీకు నొప్పి కంటిన్యూస్గా ఉండటం, రాత్రి నిద్రపోకుండా నొప్పి రావటం అంటే నైట్ పెయిన్స్ అంటే నిద్ర లేకుండా మోకాలు నొప్పి, అదొక తెలియని నొప్పి. కొంతమంది తిమ్మిరి అంటాం, కొంతమంది నొప్పి అంటాం. ఇవన్నీ చూసినప్పుడు వీరు ఖచ్చితంగా స్టేజ్ 3లోకి వెళ్ళినట్టే. కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, ఐదర్ కాళ్ళు దూరంగా వెళ్ళిపోయి దొడ్డి అంటాం మనం, అలా రావటం కానీ, మోకాళ్ళు దగ్గరికి వచ్చి కాళ్ళు బయటికి వెళ్ళిపోవటం అంటే వాల్గస్ నీ అని అంటాం. ఈ రకమైనటువంటి మార్పులు వచ్చినప్పుడు తెలియకుండానే వాళ్ళ నడకలో మార్పు వస్తుంది. ఒక్కొక్క సైడ్ ఊగిపోతూ నడుస్తూ ఉంటారు. డక్ వాకింగ్ అంటాం, ఆర్ వ్యాడ్లింగ్ గెయిట్ అంటాం, అంటే బాతులాగా అలా నడుస్తూ ఉంటారు. ఆ స్టేజ్ కానీ వచ్చినప్పుడు ఖచ్చితంగా వారు ఆపరేషన్ స్టేజ్లో ఉన్నారని నిర్ధారణ చేసుకోవాలి. మోకాళ్ల నొప్పులు మరీ దారుణంగా తయారై కదలికలు మరీ కనాకష్టమైపోతే మోకీలు మార్పిడి అవసరం పడుతుంది. మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలో ప్రధానంగా కోత తక్కువగా ఉండాలి. వాడే కృత్రిమ కీలు అమరిక చక్కగా మన్నాలి. ఈ రెండింటినే ప్రధానంగా చూస్తారు ఎవరైనా. కోతకు సంబంధించి ఇప్పుడు అత్యాధునిక పద్ధతులు వచ్చేశాయి. ఇక ఇప్పటిదాకా కృత్రిమ మోకీలు అమరిక కింద స్టెయిన్లెస్ స్టీల్ను చాలా కాలంగానే వాడుతున్నారు. ఈ స్టెయిన్లెస్ స్టీల్తో చేసిన కృత్రిమ కీలు దాదాపు 20 ఏళ్లకు పైగానే వస్తుందని డాక్టర్లు చెబుతుంటారు. ఇటీవలి కాలంలో మరింత ఎక్కువ కాలం మన్నే కృత్రిమ కీళ్లేమైనా ఉన్నాయా అని చేసిన పరిశోధనల్లో తాజాగా ఆక్సినియంతో చేసినవి దాదాపు 30 ఏళ్ల వరకు మన్నే అవకాశం ఉందని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అనే ప్రక్రియ అన్ని పరీక్షలు చేసుకొని హార్ట్, లంగ్స్ అన్నీ బాగుంటాయి. పేషెంట్ ఆపరేషన్కి కానీ ఫిట్గా ఉన్నట్లయితే వారిని సెలెక్ట్ చేసుకొని జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. పెద్ద వయసులో జరిగే ఈ ఆపరేషన్ కాబట్టి మోస్ట్ ఆఫ్ దమ్ విల్ హ్యావ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్, లేకపోతే హార్ట్కి స్టంట్స్ చేసుకోవడం కానీ, లేకపోతే కార్డియాక్ సర్జరీ అంటే సిఐబీజీ బైపాస్ ఆపరేషన్ చేసుకోవడం కానీ జరిగి ఉంటాయి. ఇటువంటి ఏ కండిషన్స్ ఉన్నప్పటికీ కూడా జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయడానికి ఇవేమి మనకి కాంట్రా ఇండికేషన్స్ కాదు. అంటే ఇవి ఉన్నప్పటికీ కూడా జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకునే అవకాశం ఉంది. కాకపోతే డయాబెటిక్ పేషెంట్స్ వారు ఆపరేషన్ అయిన తర్వాత ఖచ్చితంగా డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎటువంటి చిన్న ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ సలహా తీసుకోవాలి తప్పిస్తే ఈవెన్ బైపాస్ సర్జరీ ఎవరికైతే హార్ట్ ఆపరేషన్ అయినా కూడా ఈ సర్జరీ చేయించుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ ఎవరైతే ఫిట్గా ఉంటారో వారికి ఆపరేషన్ ఇవాళ చేస్తే ఇవాళ నుంచి నడిపించమా లేకపోతే రేపు పొద్దున్న నుంచి నడిపించమా అనేది చాలా ఈజీ అయిపోయింది. పెయిన్ మేనేజ్మెంట్ చాలా సింపుల్గా చేయటం మూలంగా పేషెంట్స్ చాలా హ్యాపీగా సర్జరీ చేసుకున్న నెక్స్ట్ డేనే నడిచి ఇంటికి వెళ్ళిపోవడానికి, మ్యాక్సిమం అయితే హాస్పిటల్లో 2 to 3 days ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2 weeks, మ్యాక్సిమం అయితే 3 weeks ఫిజియోథెరపీ చేసుకున్నట్టయితే వృద్ధాప్యంలో మళ్ళీ యవ్వనం రావడం అనేది ఈ సర్జరీ ద్వారా పాసిబుల్ అవుతుంది. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మోకాలి నొప్పిని నివారించుకునేందుకు వీలుగా ముందు అధిక బరువును తగ్గించుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా ఆహారం, వ్యాయామాల విషయాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా పని మొదలుపెట్టే ముందర అకస్మాత్తుగా మోకాలిని కదిలించకూడదు. గబుక్కున లేవడం, కూర్చోవడం చేయకూడదు. జాగింగ్ లేదా రన్నింగ్ చేసే ముందు కాసేపు తప్పనిసరిగా నడవాలి. మోకాళ్లకు శ్రమ కలిగించే వృత్తుల్లో ఉన్నవారు చాలినంత విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. మోకాళ్లు మడిచి కూర్చోవడం సాధ్యమైనంతగా తగ్గించాలి. కాలికి సౌకర్యంగా ఉండే పాదరక్షలు మాత్రమే ధరించాలి. ఎక్కువగా హీలుండే పాదరక్షలను వేసుకోకపోవడమే మంచిది. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మోకాలి నొప్పిని చాలా వరకు నివారించుకోవచ్చు. ఇక కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. చర్మంపై మచ్చల్ని తొలగించుకోవటానికి ముల్లంగి గింజలను మెత్తగా నూరి దానికి కొద్దిగా కొబ్బరి నూనెను కలపండి. ఈ లేపనాన్ని నిత్యం మచ్చలపై పూస్తుంటే మచ్చలు క్రమేపీ తగ్గిపోతాయి.
ఇది ఇవాల్టి సుఖీభవ. రేపటి సుఖీభవలో మళ్ళీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.